శ్రీ హరివాయ గురుభ్యో నమ. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమ. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమ. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో 3వ అధ్యాయంలో నిన్నటి రోజున చివరగా 34వ శ్లోకం చెప్పుకున్నాం. రాగద్వేషములు శ్రేయస్సుకు ప్రతిబంధకంగా ఉంటూ ఉన్నాయి. శ్రేయస్సు అని అంటే మనకు మంచి కలగటము, శుభములు కలగటము అన్నీ శ్రేయస్సే. అయితే మహాశ్రేయస్సు, వీటన్నింటికంటే ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శ్రేయస్సు అని అంటే ఈ సంసార బంధనము నుండి ముక్తులమై శాశ్వతమైన శుద్ధమైనటువంటి సుఖము, ఏమి మోక్షము చెబుతున్నాం కదా, అది శ్రేయస్సు. దానికి ఈ రాగద్వేషములు ప్రతిబంధకమవుతాయి అని చెప్తున్నారు. ఇక 35వ శ్లోకంలో శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇక్కడ మనకు శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్, మనకు స్వవర్ణాశ్రమము అంటే ఎవరెవరికి వారి వారి వర్ణములకు ఆశ్రమములకు ఉచితమైనటువంటి ధర్మాన్ని ఆచరించటం శ్రేయస్సు. ఆ స్వధర్మాన్ని ఆచరించటంలో లేదా స్వధర్మమునందు కొంత న్యూనత ఉన్నా కూడా పరధర్మాత్ స్వనుష్ఠితాత్, పరధర్మంలో మనది కానటువంటి పరధర్మము ఎంత బాగా ఉన్నా మన ధర్మము స్వవర్ణ ధర్మము న్యూనత ఉన్న పరధర్మము కంటే శ్రేష్టమైనటువంటిది స్వధర్మము. ఆ స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మము మన ధర్మమును ఆచరించేటప్పుడు మరణం కలిగిన ఆ ఆచరణ యందు అది శ్రేష్టమైనటువంటిది. ఎంత బాగా ఉన్నా పరధర్మము భయాన్ని కలిగించేటటువంటిది, భయానకమైనటువంటిది అని చెప్తూ ఉన్నారు. ఇక మనకు భగవంతుడు ఒక్కొక్కరికి వారి వారి ధర్మాలను నిర్దేశించినాడు. మనకు ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెబుతూ ఈ 4 వర్ణములు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర ఈ 4 వర్ణాలు నా చేత సృష్టింపబడ్డాయి అని చెబుతూ దానికి ఏది ఒక ఆధారము, ఏ ఆధారము మీద నేను విభజించినానంటే గుణ కర్మ విభాగశః, వాళ్ళ యొక్క గుణములు కర్మలను బట్టి నేను ఈ 4 వర్ణాలను సృష్టించాను. ఈ 4 వర్ణాలకు వారి వారి వర్ణమ ధర్మాలను చెప్పాను. వీళ్ళు ఇది చేయాలి, వీళ్ళు ఇది చేయాలి అని. అలాగే 4 ఆశ్రమములు, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. కాబట్టి ఎవరెవరి ఆశ్రమానికి తగినట్లుగా వాళ్ళు తమ వర్ణాశ్రమాలను తప్పకుండా ఆచరించాలి. అది అంత బాగా లేకపోయినా, దానిలో దోషాలున్నా న్యూనత ఉన్నా మన ధర్మాన్ని మనము వదిలి
పరధర్మానికి వెళ్ళకూడదు, అది ఎంత బాగా ఉన్నా. అందుకే ఆ స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు నిధనం శ్రేయ, నీకు మరణము సంభవించినా అది మంచిదే. ఎందుకు ఇక్కడ చెబుతున్నాడు అంటే, హే అర్జున, నీవు క్షత్రియుడవు. క్షత్రియ నీ ధర్మం ధర్మం ఏమిటి అని అంటే, నీవు యుద్ధం చేసి దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించాలి, రాజ్యాన్ని పాలించాలి. ఇది నీ ధర్మము. కాబట్టి నీకు స్వధర్మము యుద్ధం అనేటటువంటిది. నీ స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని నీవు ఆచరించు. ఆ యుద్ధంలో నీవు మరణిస్తే వీరస్వర్గము, జయిస్తే రాజ్యాధికారము ఉంటుంది. కాబట్టి నీ స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని నీవు చెయ్యి. పరధర్మాత్వనుష్ఠితత్వాత్, నీవు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, జ్ఞానయోగము కర్మయోగము కంటే జ్ఞానయోగము గొప్పది అని చెప్పుకొని, అప్పుడు అర్జునుడు అడుగుతాడు, జ్ఞానయోగము పెద్దదైతే ఉత్కృష్టమైనటువంటిది అయితే కర్మయోగంలో నన్ను ఎందుకు నీవు కర్మయోగాన్ని ఆచరించమని చెబుతూ ఉన్నావు? అందులో కూడా భయానకమైనటువంటి క్రూరమైనటువంటి యుద్ధాన్ని నీవు చేయమని ఎందుకు చెబుతున్నావు అనేటటువంటి ప్రశ్నకు ఇక్కడ సమాధానమిస్తూ ఉన్నాడు భగవంతుడు. స్వధర్మము యుద్ధము చేయటం అనేటటువంటిది నీ స్వధర్మం కాబట్టి నీవు యుద్ధం చెయ్యి, దానిలో మరణం కలిగినా నీకు శ్రేయస్సే. అయితే నీ ధర్మము కానటువంటి జ్ఞానయోగము అంటే జ్ఞాన సముపార్జన, ఉపదేశము, జపము, ధ్యానము, అది వేరే. అది బ్రాహ్మణులకు, వీళ్లకు, సన్యాసులకు సంబంధించినటువంటిది. కాబట్టి నీవు ఆ పరధర్మాన్ని నీవు ఆచరించవద్దు. నీవు నీ ధర్మాన్ని వదిలి పరధర్మాన్ని వెళితే, ఆచరిస్తే అది నీకు వినాశకరమవుతుంది, నరకాది అనర్థాలను నీకు కలిగిస్తుంది అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. మొత్తానికి నీవు నీ స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని చెయ్యి. ఇది అర్జునునికి చెప్పినాడు, అది మనకందరికీ కూడా అదే చెబుతూ ఉన్నాడు భగవంతుడు. ఇక్కడ సమస్త జీవ సమూహానికి భగవంతుని ఉపదేశం అదే. భగవద్గీత అంటే కేవలం అది ఒక హిందూ మతానికి సంబంధించినటువంటిది కాదు, సనాతనమైనటువంటిది. సనాతన ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉన్నది. విశ్వ మానవాళికంతా ఇది వర్తిస్తుంది. మనము కూడా ఎవరెవరి పనులు, ధర్మము అంటే ఎవరెవరికి నిర్దేశింపబడినటువంటి నియోజించినటువంటి పనులను వాడు చెయ్యడమే వాని ధర్మము. ఇప్పుడు ప్రపంచంలో ఎవరెవరు వారి వారి ధర్మాలను, కర్తవ్యాలను నిర్వర్తించకపోవటం వలననే ఇంత అరాచకము, అన్యాయము జరుగుతూ ఉన్నది. ఒక ప్రభుత్వ ఉద్యోగి వాడు లంచము తీసుకోకుండా వాడు ప్రభుత్వం నుండి తీసుకున్నటువంటి జీతానికి వాడు పని చేయాలి, అది వాని ధర్మము. వాడు దాన్ని వదిలివేసి లంచం తీసుకోవటం అనేటువంటిది ఏమవుతున్నది? దాని వలన వ్యవస్థ పాడవుతూ ఉన్నది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నటువంటి అన్ని విషయాలకు, అందరికీ ఇది వర్తిస్తుంది. విశ్వవ్యాప్తమైనటువంటిది ఇది. వేరే దేశాలలో కూడా అంతే. ఎవరెవరి వారి వారి ధర్మాలను, కట్టుబాట్లను వాళ్ళు ఆచరించాలి. ఆచరించినప్పుడే దానిలో మనకు ఆ శ్రేయస్సు కలుగుతుంది. మన ధర్మాన్ని మనము, భారతీయులందరూ మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మనము వదిలివేసి పాశ్చాత్య ఆకర్షణలకు మనము మోహితులమై మన సనాతన ధర్మాన్ని వదిలి అంతా పాశ్చాత్య అలవాట్లను మనం ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనకేమవుతూ ఉన్నది? మన సంస్కృతి నాశమవుతూ ఉన్నది, సనాతన ధర్మము తగ్గిపోతూ ఉన్నది.
మనము ఒక్క జనరేషన్ అంటాం, మన తరం కాదు. మన పూర్వీకులు మనకు ఎలాగైతే ఈ సనాతన ధర్మాన్ని, ఎవరెవరి ధర్మాలను వారి పూర్వీకులు పెద్దవారు ఎలా అందించారో అదేవిధంగా మనము పాటించి మన ముందు తరాలకు, కొడుకులకు, మనవళ్లకు, వీళ్లకు దీన్ని మనము ఆచరిస్తే కానీ మన పిల్లలు ఆచరించరు. అందుకే చెబుతూ ఉన్నాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇది విశ్వవ్యాప్తమైనటువంటిది. మన సనాతన ధర్మంలో ఎన్ని చిన్న చిన్న విషయాలు కూడా సైంటిఫిక్గా ఉంటూ ఉన్నాయి, శాస్త్రీయంగా ఉంటూ ఉన్నాయి. మనము టేబుల్ మీల్స్ చేయకూడదు. ఉదాహరణకి ఇది పాశ్చాత్య కట్టుబాటు, అది అలవాటు. మనకు క్రింద భూమి మీద కూర్చొని చేతులతో భోజనం చేయటం అనేటటువంటిది విజ్ఞానులు, డాక్టర్స్ సైన్స్ పరంగా కూడా, ఆధునిక సైన్స్ పరంగా కూడా అది చాలా ఆరోగ్యకరమైనటువంటిది అని చెబుతూ ఉన్నారు. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ఏమి సనాతన ధర్మం ఉన్నది అది చాలా శ్రేయస్కరమైనటువంటిది. అది మన స్వధర్మము. మన ధర్మాన్ని మనము వదిలివేసి పరధర్మాన్ని, విదేశీ కట్టుబాట్లను, వారి యొక్క అలవాట్లను, వారి దేశకాల పరిస్థితులకు, వారి వాతావరణ పరిస్థితులకు వారు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థను మనము మన వ్యవస్థకు చేసుకుంటున్నామంటే ఒక విధంగా మన సనాతన ధర్మాన్ని మనమే పాడు చేస్తూ ఉన్నాము, మనమే నాశకులవుతూ ఉన్నాము. కాబట్టి ఈ శ్లోకము మనకందరికీ వర్తిస్తుంది. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళికి వారి దేశకాల పరిస్థితులు, వారి యొక్క కట్టుబాట్లు, వారి యొక్క దేశ ధర్మాలను వారు ఆచరించాలి అని చెబుతూ, కాబట్టి అర్జున, నీ ధర్మమైనటువంటి యుద్ధాన్ని నీవు చెయ్యి, నీ ధర్మాన్ని వదిలి పరధర్మానికి వెళ్ళొద్దు, అది నరకాది భయాలను కలిగిస్తుంది, అనర్థాలను కలిగిస్తుంది అని చెబుతూ ఉన్నాడు. ఇక అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఏమని? హే కృష్ణ, జనులందరూ పాపములను ఆచరిస్తూ ఉన్నారు, ఎందుకు ఆచరిస్తూ ఉన్నారు అనేటటువంటి ప్రశ్న 36వ శ్లోకంలో వేస్తూ ఉన్నాడు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.